Hello everyone, I am Aruna Punna, నేను మీ botany lecturer. Intermediate public examination లో botany first year లో వచ్చేటటువంటి important 4 marks question and answer ను నేను మీకు వీడియో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ పేరు distinguish monocots and dicots. తెలుగులో ఏకదళ బీజాలు మరియు ద్విదళ బీజాల గుర్తింపు. ఈ టాపిక్ పైన ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది. How would you distinguish monocots and dicots? తెలుగు మీడియం లో క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది. ఏకదళ ద్విదళ బీజాలను ఏ విధంగా గుర్తిస్తారు? క్వశ్చన్ ఈ విధంగా వచ్చినప్పుడు మీరు రాయాల్సినటువంటి ఆన్సర్లు 4 పాయింట్స్ ఉండాలి. ఒక్కో పాయింట్ కి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. సో ఓవరాల్ గా మీరు రాసేటటువంటి ఆన్సర్ కి 4 మార్క్స్ అలాట్ చేయబడతాయి. అసలు మోనోకాట్స్ అండ్ డైకాట్స్ అంటే ఏంటి? అవి ప్లాంట్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో ఎక్కడ ఉంటాయి? వృక్షరాజ్య వర్గీకరణను అంతకుముందు వీడియో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్డ్ గా. ఇప్పుడు షార్ట్ కట్ గా చెప్తాను. ప్లాంట్ కింగ్డమ్ ను 2 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. అది దేన్ని బేస్ చేసుకొని అంటే ప్రెజెన్స్ ఆఫ్ సీడ్స్, అంటే విత్తనాలు ఉండేదాన్ని బట్టి. కొన్ని ప్లాంట్స్ సీడ్స్ ని ప్రొడ్యూస్ చేయవు, వాటిని క్రిప్టోగామ్స్ అంటారు. కొన్ని ప్లాంట్స్ సీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, వాటిని ఫెనెరోగామ్స్ అంటారు. ఈ ఫెనెరోగామ్స్ లో సీడ్స్ ప్రొడ్యూస్ అయినప్పటికీ కొన్ని ప్లాంట్స్ లో కామన్ గా చూసేటటువంటి ఫ్లవర్ స్ట్రక్చర్ అనేటటువంటిది క్లియర్ గా ఉంటుంది, కొన్నింట్లో ఉండదు. వేటిల్లోనైతే ఫ్లవర్ స్ట్రక్చర్ అనేటటువంటిది క్లియర్ గా ఉంటుందో వాటిని యాంజియోస్పర్మ్స్, ఆవృత బీజాలు అంటారు. ఫ్లవర్ స్ట్రక్చర్ లేనటువంటి ప్లాంట్స్ ని జిమ్నోస్పర్మ్స్ అంటారు, వివృత బీజాలు అంటారు. యాంజియోస్పర్మ్స్ ని మళ్ళీ తిరిగి 2 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. దేన్ని బట్టి అంటే సీడ్ లోపల ఉండేటటువంటి కాటిలేడన్ అంటే బీజదళాల సంఖ్యను బట్టి డైకాట్స్, మోనోకాట్స్, ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలుగా డివైడ్ చేయడం జరిగింది. అసలు యాంజియోస్పర్మ్స్, జిమ్నోస్పర్మ్స్ ఏ విధంగా ఉంటాయో చెప్తాను. మన చుట్టూ ఉండేటటువంటి ప్లాంట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ యాంజియోస్పర్మ్స్ అంటే ఆవృత బీజాలు. వీటిలో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ని క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ యాంజియోస్పర్మ్స్ అనేటటువంటివి ఫ్లవర్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అదే విధంగా ఈ ఫ్లవర్స్ నుండి ఫ్రూట్స్ డెవలప్ అవుతాయి. ఈ ఫ్రూట్స్ లోపలనే సీడ్స్ ఉండడం, విత్తనాలు ఉండడం జరుగుతుంది. ఇది ఏ విధంగా ఉంటుందో చెప్తాను. ఒక యాంజియోస్పర్మ్ కి ఎగ్జాంపుల్ ఒక టొమాటో ప్లాంట్ ని తీసుకుందాం. ఇక్కడ టొమాటో ప్లాంట్ లో మీరు ఇక్కడ ఫ్లవర్ ని చూడొచ్చు. ఈ ఫ్లవర్ ని క్లియర్ గా ఇక్కడ మీరు ఈ ఫోటోలో ఫ్లోరల్ పార్ట్స్ అన్ని కూడా చూడొచ్చు. ఫ్లోరల్ పార్ట్స్ అనేటటువంటివి 4 ఉంటాయి. ఇక్కడ ఫ్లవర్ కు ఉండేటటువంటి ఈ స్టాక్ ని, ఈ కాడని ఏమంటారు అంటే పెడిసిల్ అంటారు. ఈ పెడిసిల్ పైన ఉండేటటువంటి ఈ బ్రాడ్ స్ట్రక్చర్ ని ఏమంటారంటే థాలమస్ అంటారు. దీన్ని ఈ థాలమస్ పైనే ఫ్లవర్ లో ఉండేటటువంటి అన్ని ఫ్లోరల్ పార్ట్స్ కూడా అరేంజ్ అయి ఉంటాయి. ముఖ్యంగా 4 ఫ్లోరల్ పార్ట్స్ ఏంటి అంటే సెపల్, రక్షక పత్రాలు, ఈ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి. అదే విధంగా ఎల్లో కలర్ లో కనిపిస్తున్నటువంటి వాటిని పెటల్స్, ఆకర్షక పత్రాలు అంటారు. అదే విధంగా స్టామెన్స్, కేసరాలు అంటారు. ఇక్కడ కేసరాలు ఉంటాయి మనకి. ఇక మధ్యలో ఉండేటటువంటిది ఇది పిస్టిల్, అండకోశం. ఈ పిస్టిల్ లో కింద బ్రాడ్ గా ఉండేటటువంటి ఉబ్బినటువంటి భాగం ఉంటుంది, బల్జ్డ్ స్ట్రక్చర్. దీన్ని మనం ఓవరీ, అండాశయము అంటారు. ఈ ఓవరీ పైన మనకి థిన్ అండ్ లెంతీ, సన్నగా పొడవుగా ఉండేటటువంటి స్టైల్ అంటే కీలం ఉంటుంది. ఈ కీలం చివర ఉన్నటువంటి ఈ భాగాన్ని కీలాగ్రము అంటే స్టిగ్మా అంటారు. జనరల్ గా ఫ్లవర్ లో ఏమవుతుంది అంటే పాలినేషన్ అండ్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. పరాగ సంపర్కము, ఫలదీకరణ ఈ 2 జరుగుతాయి. పాలినేషన్, ఫెర్టిలైజేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే నేను మీకు ఎస్ఏ క్వశ్చన్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో చూడండి. పాలినేషన్, ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఈ పిస్టిల్ లో ఉండేటటువంటి ఈ బల్జ్డ్ పార్ట్ ఓవరీ అనేటటువంటిది ఫ్రూట్ గా డెవలప్ అవుతుంది. ఇక్కడ మీరు ఫోటోలో టొమాటో ఫ్రూట్ ని క్లియర్ గా చూడొచ్చు. అంటే ఓవరీనే మనకి టొమాటోగా డెవలప్ అయింది. అయితే ఓవరీలో దీని లోపల మనకి ఓవ్యూల్స్ ఉన్నాయి, అండాలు ఉన్నాయి. మరి ఓవ్యూల్స్ ఏ విధంగా డెవలప్ అవుతాయి అంటే సీడ్స్ గా డెవలప్ అవుతాయి. టొమాటో లోపల సీడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఓవ్యూల్స్ నుండి డెవలప్ అయినటువంటివి. అంటే యాంజియోస్పర్మ్స్ లో సీడ్స్ ఎక్కడున్నాయి అంటే ఫ్రూట్ లోపల ఉన్నాయి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి జిమ్నోస్పర్మ్ గురించి చెప్తాను. ఇక్కడ మీరు ఫోటోలో చూసేటటువంటి ప్లాంట్ పేరు సైకస్. ఈ ప్లాంట్స్ ఎక్కువగా కూడా కామన్ గా మనకి గార్డెన్స్ లో కనిపిస్తాయి. ఈ సైకస్ ప్లాంట్ మీద మీరు ఇక్కడ యాక్సిస్ లాగా, అక్షం లాగా ఉండేటటువంటి స్ట్రక్చర్స్ చూడొచ్చు. వీటి మీద రౌండ్ గా ఉండేటటువంటి డిఫరెంట్ సమ్ ఓవల్ షేప్ లో ఉండేటటువంటి స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి. ఇవేంటి అంటే ఓవ్యూల్స్, అండాలు. సో దీన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేయండి జిమ్నోస్పర్మ్ కి యాంజియోస్పర్మ్ కి తేడా ఏంటి. ఇక్కడ ఓవ్యూల్స్ అనేటటువంటివి మనకు క్లియర్ గా చెట్టు మీద కనబడుతున్నాయి. అదే యాంజియోస్పర్మ్ లో ఓవ్యూల్స్ ఎక్కడ ఉంటాయి? ఓవరీ లోపల ఉంటాయి. ఓవరీ లోపల ఉండడం వల్ల ఫెర్టిలైజేషన్ తర్వాత మనకి ఫ్రూట్ లోపల సీడ్స్ కనబడతాయి. అదే సైకస్ లో అంటే జిమ్నోస్పర్మ్ లో అసలు ఫ్లవర్ స్ట్రక్చర్ అనేది లేదు. డైరెక్ట్ గా ప్లాంట్ వేటిని ప్రొడ్యూస్ చేస్తుంది? ఓవ్యూల్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఓవ్యూల్స్ ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఓవ్యూల్స్ ఏ విధంగా డెవలప్ అవుతాయి? డైరెక్ట్ గా సీడ్స్ లాగా డెవలప్ అవుతాయి. అంటే సీడ్స్ ని మనం డైరెక్ట్ గా ప్లాంట్ మీద చూడొచ్చు. మరి ఓవ్యూల్స్ చుట్టూ ఓవరీ వాల్ లేదు కాబట్టి, ఓవరీ వాల్ లేకపోతే ఫ్రూట్ వాల్ కూడా ఉండదు.
అందుకే జిమ్నోస్పర్మ్స్ లో అసలు ఫ్రూట్ ఫార్మేషన్ అనేటటువంటిది జరగదు. డైరెక్ట్ గా ప్లాంట్ మీద ఏం కనబడతాయి? సీడ్స్ కనబడతాయి. ఇక్కడ సైకస్ లో మీరు చూసేటటువంటి యాక్సిస్ అక్షము, ఈ యాక్సిస్ కి అటు ఇటు ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద యాక్సిస్ యూ కెన్ సీ ఓవల్ షేప్ ఆర్ రౌండ్ షేప్డ్ ఓవ్యూల్స్. దిస్ ఈస్ ద లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ఏ ఓవ్యూల్. ఇలా నిలువుగా కట్ చేస్తే లోపల మనకి ఈ విధంగా ఓవ్యూల్ లోపలి భాగం కనబడుతుంది. ఈ ఓవ్యూల్సే తర్వాత సీడ్స్ గా డెవలప్ అవుతాయి. అంటే ప్లాంట్స్ మీద మనం డైరెక్ట్ గా సీడ్స్ చూడొచ్చు. ఈ సీడ్స్ చుట్టూ మనకి ఫ్రూట్ వాల్ లేదు కాబట్టి ఈ సీడ్స్ ఏమంటారు అంటే నేకెడ్ సీడ్స్, నగ్న అండాలు అంటారు. ఇప్పుడు యాంజియోస్పర్మ్స్ ని 2 గా డివైడ్ చేశారని చెప్పాను కదా. ఇప్పుడు డైకాట్స్, మోనోకాట్స్ గురించి డీటెయిల్డ్ గా చెప్తాను. ఇక డైకాట్స్ ద్విదళ బీజాలు అంటే ఏంటో చెప్తాను. ఈ డైకాట్స్ కు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మన కిచెన్ లో చూసేటటువంటి రకరకాల పప్పులు, ఆల్ పల్సెస్ కమ్స్ అండర్ డైకాట్స్. అవి ఏంటి అంటే గ్రీన్ గ్రామ్, పెసర్లు, రెడ్ గ్రామ్, కందులు, చిక్పీ, శనగలు, బ్లాక్ గ్రామ్, మినుములు, గ్రౌండ్ నట్, పల్లీలు. ఈ సీడ్స్ అన్ని మనం పగలగొడితే లోపల కాటిలిడన్స్ ఎన్ని ఉంటాయి, బీజదళాలు ఎన్ని ఉంటాయి అంటే 2 ఉంటాయి, 2 ఉంటాయి. సీడ్ లోపల 2 కాటిలిడన్స్ ఉండడం వల్ల వీటిని డైకాటిలిడన్స్ అంటారు. ఇప్పుడు ఒక సీడ్ ని గనక మనం పగలగొడితే లోపల స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చెప్తాను. ఇక్కడ మీరు ఫోటోలో చూసేటటువంటిది పల్లి అంటే గ్రౌండ్ నట్ సీడ్. ఇది శనగ విత్తనంగా చెప్తాం, చిక్పీ సీడ్ గా చెప్తాం. మనం పల్లీలని ఇలా రబ్ చేస్తే పైన పల్చగా పొట్టు కనబడుతుంది కదా, ఆ పొట్టు ఏంటి అంటే సీడ్ కోట్, విత్తన కవచం. ఇక లోపల మనకి 2 కాటిలిడన్స్ ఉంటాయి, 2 పలుకులు కనబడతాయి కదా, అవే మనము కాటిలిడన్స్ గా చెప్తాం. ఈ 2 కాటిలిడన్స్ కి మధ్యలో ఇలాంటి స్ట్రక్చర్ కనపడుతుంది. ఈ స్ట్రక్చర్ ని మనము ఏమంటాము అంటే ఎంబ్రియోనల్ యాక్సిస్, పిండాక్షంగా చెప్తాం. ఇక్కడ ఎంబ్రియోనల్ యాక్సిస్ కి కింద ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ ని ఏమంటాము అంటే రాడికిల్. దీన్ని తెలుగులో ప్రథమ మూలము అంటారు. ఇక పైన ఉన్నటువంటి ఈ పార్ట్ ని ఏమంటారు అంటే ప్లూమ్యూల్, ప్రథమ కాండము అంటారు. ఈ ఎంబ్రియోనల్ యాక్సిస్ ని ఇక్కడ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ లో ఇక్కడ క్లియర్ గా చెప్తాను. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటిది ఇది ఎంబ్రియోనల్ యాక్సిస్, పిండాక్షం. ఈ పిండాక్షానికి ఇక్కడ మీకు ఈ మధ్యలో అటు ఇటు 2 కాటిలిడన్స్ అటాచ్ అయ్యాయి. ఇక ఈ 2 కాటిలిడన్స్ ఇక్కడ ఈ మధ్యలో ఎంబ్రియోనల్ యాక్సిస్ కి అటాచ్ అయితే ఈ కింద ఉన్నటువంటి పార్ట్ ని ఏమన్నాము అంటే రాడికిల్, పైన ఉన్నటువంటి పార్ట్ ఏమన్నాము ప్లూమ్యూల్. తెలుగులో ప్రథమ మూలము, ప్రథమ కాండము. వీటి యొక్క రోల్ ఏంటి చూద్దాం. అంటే సీడ్ జర్మినేషన్ లో ఇవి ఏ విధంగా యూజ్ అవుతాయి, వీటి యొక్క డెవలప్మెంట్ ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు ఒక సీడ్ ని మనం భూమిలో పెడితే, డైకాటిలిడన్ సీడ్ ని గనక భూమిలో పెడితే ఏమవుతుంది? నెమ్మదిగా వాటర్ ని అబ్జార్బ్ చేసి సీడ్ కోట్ అనేది ఫస్ట్ రప్చర్ అవుతుంది. అప్పుడు సీడ్ లోపల మనకి 2 కాటిలిడన్స్ కి ఈ మధ్యలో ఎంబ్రియోనల్ యాక్సిస్ ఉంటుంది అని చెప్పాను కదా. ఈ ఎంబ్రియోనల్ యాక్సిస్ లో కింద ఉన్నటువంటి ఈ రాడికిల్ అనేది సాయిల్ లోపలికి డెవలప్ అవుతుంది. అంటే ఈ రాడికిల్ నుండి ఏం డెవలప్ అవుతుంది? రూట్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. అదే విధంగా నెమ్మదిగా ఈ కాటిలిడన్స్ ఈ విధంగా సాయిల్ పైకి వచ్చేసి ఈ 2 కాటిలిడన్స్ కి పైన ఉన్నటువంటి ఈ పోర్షన్ ఏమని చెప్పాను నేను మీకు? ప్లూమ్యూల్ అంటారు, ప్రథమ కాండము అంటారని చెప్పాను. ఈ ప్లూమ్యూల్ నుండి మనకి షూట్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. అంటే స్టెమ్, లీవ్స్ డెవలప్ అవుతాయి. ఈ కాటిలిడన్స్ అనేటటువంటివి ఈ రీజియన్ లో అటాచ్ అయ్యాయి కదా. ఈ కాటిలిడన్స్ కి కింద ఉన్నటువంటి ఈ పోర్షన్ ని హైపోకొటైల్ అంటారు. హైపో అంటే బాటమ్, అంటే కాటిలిడన్స్ కి కింద ఉన్న దాన్ని హైపో. అదే విధంగా కాటిలిడన్స్ కి పైన ఉన్నటువంటి ఈ రీజియన్ ని ఎపి అంటే పైన. కాటిలిడన్స్ కి పైన ఉంది కాబట్టి ఎపికోటైల్, కాటిలిడన్స్ కి కింద ఉంది కాబట్టి హైపోకోటైల్ అంటారు. ఈ విధంగా ఎంబ్రియోనల్ యాక్సిస్ లో ఈ మధ్యలో ఉన్నటువంటి రీజియన్ కి కాటిలిడన్స్ అటాచ్ అవుతాయి. ఈ కాటిలిడన్స్ బీజ దళాలు ఎక్కడైతే అతుక్కున్నాయో దాని కింద ఉన్నటువంటి పోర్షన్ ని రాడికిల్ అంటారు. ఈ రాడికిల్ నుండి రూట్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇక పైన ఉన్నటువంటి పోర్షన్ ని ప్లూమ్యూల్, ప్రథమ కాండం అంటారు. దీని నుండి షూట్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇక్కడ డైకాట్స్ లో డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ 2 కాటిలిడన్స్ సింప్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డైకాటిలిడన్, ద్విదళ బీజాలు అంటారు. మరి మోనోకాట్స్ అంటే ఏకదళ బీజాలలో ఒకటే కాటిలిడన్, ఒకటే బీజదళం ఉండడం వల్ల వాటిని మోనోకాట్స్, ఏకదళ బీజాలు అంటారు. మోనోకాట్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మెయిజ్, మొక్కజొన్న గురించి మీకు డీటెయిల్ గా చెప్తాను. ఇది మొక్కజొన్న ప్లాంట్. దీంట్లో పైన కనిపించేటటువంటి ఈ పోర్షన్ అంతా కూడా ఇదేంటి అంటే మేల్ ఇన్ఫ్లోరసెన్స్, పురుష పుష్ప విన్యాసం. మరి స్త్రీ పుష్పాలు, ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ ఈ లీఫ్ కి యాక్సిలరీ పోర్షన్ లో, అంటే గ్రీవ భాగంలో మనకు కంకులు ఉంటాయి కదా, ఈ కంకి పైన మనకి ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఫీమేల్ ఫ్లవర్స్ ఏ విధంగా అరేంజ్ అయి ఉంటాయో చెప్తాను. ఇది ఇప్పుడు కంకి. ఈ కంకిని కనుక మనము ట్రాన్స్ఫర్ సెక్షన్ అడ్డంగా కట్ చేస్తే ఇలా కనబడుతుంది.
మధ్యలో ఉండేదంతా కూడా ఇక్కడ లావుగా ఉండేటటువంటి యాక్సిస్ అన్నమాట. ఇది అక్షం. ఈ యాక్సిస్ చుట్టూ మనకి ఫీమేల్ ఫ్లవర్స్ అనేటటువంటివి అరేంజ్ అయి ఉంటాయి. ఒకవేళ ఈ కంకిని లాంగిట్యూడినల్ సెక్షన్ నిలువుగా కట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇది ఒక కంకిని అంటే కార్న్ ని లాంగిట్యూడినల్ నిలువుగా కట్ చేస్తే మధ్యలో ఉండేదంతా కూడా ఇది యాక్సిస్ లావుగా ఉంటుంది. దీని చుట్టూ మనకి అరేంజ్ అయి ఉన్నాయన్నీ కూడా ఫీమేల్ ఫ్లవర్స్ చుట్టూ డిఫరెంట్ సర్కిల్స్ లో మనకి అరేంజ్ అయి ఉంటాయి. ఇక కంకిని చుట్టూ కవర్ చేసేటటువంటి వీటన్నింటిని కూడా బ్రాక్ట్ అంటారు. ఇవన్నీ కూడా పుచ్చాలు పెద్దగా పెరిగి ఈ కంకిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అయితే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫీమేల్ ఫ్లవర్ కదా, మరి ఒక్కొక్క ఫీమేల్ ఫ్లవర్ లో ఏముంటుంది అంటే ఓవరీ, స్టైల్, స్టిగ్మా. ఒక్కొక్క ఓవరీలో ఒక్కొక్క ఓవ్యూల్ ఉంటుంది. మరి ఓవరీ నుండి వచ్చేటటువంటి స్టైల్స్ కీలాలు ఉంటాయి కదా, చాలా లెంతీగా పొడవుగా ఉండి ఈ కంకిని దాటుకొని బయటకు వస్తాయి. మీరు మొక్కజొన్నలో చూడొచ్చు, ఈ కంకిని దాటుకొని చాలా ఈ స్టైల్స్ కీలాలన్నీ బయటకు వచ్చి ఇక్కడ పైన ఒక పట్టుకుచ్చులాగా ఫామ్ అవుతాయి. ఇవన్నీ ఏంటి? ఈ కంకి పైన ఉండేటటువంటి ఫీమేల్ ఫ్లవర్స్ స్త్రీ పుష్పాల నుండి వచ్చినటువంటి కీలాలన్నీ కూడా ఒక దగ్గర పట్టుకుచ్చులాగా చేరాయి అని అర్థం. ప్లాంట్ కింగ్డమ్ మొత్తంలో లెంతీ స్టైల్ పొడవైన కీలం దేంట్లో ఉంటుంది అంటే మొక్కజొన్న, మేజ్ లో ఉంటుంది. ఇందాకే చెప్పాను మీకు, ఒక ఓవరీలో ఒకటే ఓవ్యూల్ ఉంటుంది అని చెప్పాను. ఇక్కడ ఈ చుట్టూ కనిపించేటటువంటి ఈ ఫీమేల్ ఫ్లవర్స్ యొక్క ఈ ఓవరీస్ అనేటటువంటివి ఒక్కొక్క ఓవరీలో ఒక్కొక్క ఓవ్యూల్ ఉంటుందని చెప్పాను కదా. ఒక్కొక్క ఓవరీ కూడా మనకు ఒక సీడ్ లాగా డెవలప్ అవుతుంది. యాక్చువల్ గా ఇవి సీడ్స్ కావు, వీటిని మనం ఫ్రూట్స్ అనాలి. మరి ఫ్రూట్స్ ని మనం సీడ్స్ అని ఎందుకు అంటున్నాము? ఎందుకంటే సింపుల్ గా ఇవి చిన్న సైజు లో ఉండడం వల్ల మనం మొక్కజొన్న గింజలు అంటాం, కానీ మొక్కజొన్న ఫలాలు అనం. వీటిని సీడ్స్ అని అంటాం కానీ ఫ్రూట్స్ అనం. యాక్చువల్ గా ఒక్కొక్క సీడ్ అనేటటువంటిది ఒక ఓవరీ నుండి డెవలప్ అయింది. మరి ఓవరీ నుండి డెవలప్ అయినప్పుడు మనం వాటిని ఫ్రూట్ గానే కన్సిడర్ చేయాలి. కానీ చిన్న సైజ్ లో ఉండటం వల్ల వీటిని మనము సీడ్స్ అంటాం. ఒకసారి దీన్ని నిజంగా ఫ్రూట్ అని ఎందుకు అనాలి అనేది నేను మీకు చెప్తాను. ఇక్కడ ఒక్కొక్క ఓవరీ అనేటటువంటిది ఒక ఫ్రూట్ గా డెవలప్ అయింది. ఇదే మేజ్ లో ఉండేటటువంటి ఫ్రూట్ మనం సీడ్ అంటున్నాం. యాక్చువల్ గా ఈ సీడ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చెప్తాను. ఇక్కడ సీడ్ లో ఈ చిన్న భాగం ఇదేంటి అంటే పెడిసిల్, అంటే పుష్ప వృంతం. ఈ పెడిసిల్ హెల్ప్ తీసుకొని ఇది ఈ మొక్కజొన్నలో ఈ యాక్సిస్ కి ఇక్కడ ఫ్యూజ్ అయి ఉంటుంది. ఇక్కడ ఇది మేజ్ సీడ్. దీన్ని చూడండి, ఈ మధ్యలో ఉండేదంతా కూడా ఎంబ్రియో, పిండం. ఈ ఎంబ్రియో చుట్టూ ఉండేటటువంటి ఈ పార్ట్ ని ఎండోస్పర్మ్ అంకురఛిదము అంటారు. ఎండోస్పర్మ్ ఏం చేస్తుంది అంటే ఫుడ్ మెటీరియల్ ని స్టోర్ చేసుకుని డెవలప్ అయ్యేటటువంటి ఎంబ్రియోకి ఫుడ్ ని సప్లై చేస్తుంది. ఇక ఎండోస్పర్మ్ చుట్టూ ఉండేటటువంటి ఈ పార్ట్ యాక్చువల్ గా సీడ్ కోట్ ఉండాలి కదా సీడ్ చుట్టూ, కానీ ఇక్కడ సీడ్ కోట్ తో పాటు ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటుంది, అది ఫ్రూట్ వాల్ అంటే ఓవరీ వాల్. మనం ఫ్రూట్ లో ఏం చెప్పుకున్నాము? పైన ఉండేటటువంటిది ఇదేంటిది? ఫ్రూట్ వాల్. ఈ ఫ్రూట్ వాల్ లోపల ఏముంది? సీడ్స్. అంటే ఈ సీడ్స్ అనేటటువంటివి టొమాటోలో ఫ్రూట్ వాల్ నుండి అవి ఫ్రీగా సెపరేట్ అయి ఉన్నాయి కాబట్టి ఫ్రూట్ వాల్ నుండి మనం సీడ్స్ ని సెపరేట్ చేయొచ్చు ఈజీగా. కానీ ఇక్కడ మొక్కజొన్నలో ఏమైంది అంటే సీడ్ కోట్ అనేటటువంటిది ఫ్రూట్ వాల్ తో కంప్లీట్ గా ఫ్యూజ్ అయ్యింది కాబట్టి ఫ్రూట్ వాల్ నుండి మనము సీడ్ ని ఈజీగా సెపరేట్ చేయలేము. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మొక్కజొన్న కంకి మీద ఉండేటటువంటి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ఫ్రూట్, కానీ కేవలం అవి చిన్నగా ఉండటం వల్ల డ్యూ టు హ్యావ్ స్మాల్ సైజ్ ఓన్లీ యూజువల్లీ వి కన్సిడర్ యాజ్ సీడ్స్. ఎందుకంటే ఒక్కొక్క ఫ్రూట్ అనేటటువంటిది ఇక్కడ ఒక్కొక్క ఓవరీ నుండి డెవలప్ అయినటువంటిది. డైకాట్స్ లో కూడా ఈ కాటిలేడన్స్ లోనే చాలా ఎక్కువ మొత్తంలో ఫుడ్ మెటీరియల్ స్టోర్ అయి ఉంటుంది. ఈ కాటిలేడన్స్ ఏం చేస్తాయి అనంటే యంగ్ ప్లాంట్ కి కావాల్సినటువంటి ఫుడ్ మెటీరియల్ ని సప్లై చేస్తాయి. అంటే ఈ విధంగా ఫస్ట్ డెవలప్ అయినటువంటి లీవ్స్ కి అవి వాటంతట అవి ఫుడ్ మెటీరియల్ ని సింథసిస్ చేసుకునేంత వరకు వాటికి కావలసినటువంటి ఫుడ్ ని ఎవరు సప్లై చేస్తారు అంటే కాటిలేడన్స్, బీజదళాలే సప్లై చేస్తాయి. ఇక మొక్కజొన్న సీడ్ లో మనం క్లియర్ గా ఇంకా దాని స్ట్రక్చర్ ని లోపల చూస్తే ఇక్కడ డయాగ్రామ్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు. అన్నింటికన్నా పైన ఉన్నటువంటిది సీడ్ కోట్, ఫ్రూట్ వాల్ రెండు కూడా ఫ్యూజ్ అయి ఉన్నాయి. దాని కింద మీకు ఒక లేయర్ కనిపిస్తుంది, దీన్ని అల్యూరాన్ లేయర్ అంటారు. దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి. ఇదంతా చుట్టూ మనకి ప్రోటీన్ తో తయారైనటువంటి లేయర్, ఇది అల్యూరాన్ లేయర్. ఇక మధ్యలో ఉండేటటువంటి అంతా కూడా ఎండోస్పర్మ్, దీంట్లో ఫుడ్ మెటీరియల్ స్టోర్ అయి ఉంటుంది. ఈ ఎండోస్పర్మ్ కి ఈ కింది వైపున మనకి ఒకటే ఒక కాటిలేడన్ ఉంటుంది. ఈ కాటిలేడన్ ని మనం స్కూటెల్లం అంటాము. మోనోకాట్స్ లో ఉండేటటువంటి కాటిలేడన్ ఒక్కటే ఉంటుంది, దాన్ని ఏమంటారు అంటే స్కూటెల్లం అంటారు. ఈ విధంగా ఇది ఒక వైపున లాటరల్ గా అంటే పార్శ్వంగా ఒక పక్క సైడ్ కు ఉంటుంది అనమాట. దీని షేప్ ఏ విధంగా ఉంటుందంటే షీల్డ్ షేప్ లో ఉంటుంది అనమాట. ఈ విధంగా షీల్డ్ షేప్ లో ఉండేటటువంటి స్కూటెల్లం కి ఈ కింది వైపున ఇక్కడ నేను లైన్ డ్రా చేస్తున్నాను కదా, ఇదంతా కూడా ఎంబ్రియోనల్ యాక్సిస్ అంటే పిండాక్షము.
ఈ ఎంబ్రియోనల్ యాక్సిస్ కి కింది వైపున ఉండేది రాడికిల్ అని చెప్పాను, పై వైపున ఉండేది ప్లూమ్యూల్ అని చెప్పాను. రాడికిల్ నుండి మనకి రూట్ డెవలప్ అవుతుంది, అదే విధంగా ప్లూమ్యూల్ నుండి షూట్ డెవలప్ అవుతుంది. ఈ రాడికిల్ ని కవర్ చేస్తూ ఉండేటటువంటి ఒక షీత్, ఒక లేయర్ ని కొలియోరైజా అంటారు. అదే విధంగా ప్లూమ్యూల్ పైన ఉండేటటువంటి ఒక లేయర్ ని, ఒక కవర్ ని ఏమంటారు అంటే కొలియాప్టైల్ అంటారు. కొలియాప్టైల్ ని తెలుగులో ప్రాంకుర కంచుకము అంటారు. అదే విధంగా కొలియోరైజాని తెలుగులో మూలాంకుర కంచుకము అంటారు. అంటే మూలాంకుర కంచుకము అనేటటువంటిది ఇది ఒక లేయర్, ఇది రాడికిల్ ని కవర్ చేస్తుంది. ప్రాంకుర కంచుకము అనేటటువంటి లేయర్ ప్లూమ్యూల్ అంటే ప్రథమ కాండాన్ని కవర్ చేస్తుంది. ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూడొచ్చు మెయిజ్ సీడ్ జర్మినేషన్. ఇక్కడ రాడికిల్ అనేటటువంటిది రూట్ గా డెవలప్ అవుతుంది, ప్లూమ్యూల్ అనేటటువంటిది షూట్ సిస్టమ్ గా డెవలప్ అవుతుంది. ఈ ఫస్ట్ లీఫ్ అనేటటువంటిది ఈ కొలియోప్టైల్ అంటే ప్లూమ్యూల్ ని కవర్ చేసేటటువంటి ఈ లేయర్ ని ఇది రప్చర్ చేసుకుంటూ ఈ లీఫ్ అనేటటువంటిది బయటకు వచ్చింది, ఫస్ట్ లీఫ్ అనేటటువంటిది. అయితే మోనోకాట్స్ లో ఈ రాడికిల్ అనేటటువంటిది ఎక్కువ రోజులు ఉండదు, జస్ట్ షార్ట్ లీవ్డ్ అన్నమాట. కొన్ని రోజులు ఉన్న తర్వాత ఈ రూట్స్ అనేటటువంటివి మళ్ళీ రెడ్యూస్ అయిపోతాయి, క్షీణించిపోతాయి. తర్వాత స్టెమ్ బేస్ నుండి ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అనేటటువంటిది డెవలప్ అవుతుంది. అదే విధంగా అవుతుంది అనేది నేను మీకు చెప్తాను. సింపుల్ గా ఏంటి అంటే డైకాట్లేడన్స్ లో సీడ్స్ లో ఎన్ని కాట్లేడన్స్ ఉంటాయి అంటే 2 కాట్లేడన్స్ ఉంటాయి. అదే విధంగా మోనోకాట్లేడన్స్ లో సీడ్ లోపల ఎన్ని కాట్లేడన్స్ ఉంటాయి అంటే ఒకటే కాట్లేడన్ ఉంటుంది, దాన్ని ఏమంటాం మనము స్కూటెల్లం అంటాం. ఇక సెకండ్ డిఫరెన్స్ ఏంటి అంటే డైకాట్స్ లో ఉండేటటువంటి రూట్ సిస్టమ్ ఏంటి అంటే ట్యాప్ రూట్ సిస్టమ్, తల్లి వేరు వ్యవస్థ. అదే విధంగా మోనోకాట్స్ ఏకదళ బీజాల్లో ఉండేటటువంటి వేరు వ్యవస్థ రూట్ సిస్టమ్ ఏంటి అంటే ఫైబ్రస్ రూట్ సిస్టమ్, దీనే తెలుగులో పీచు వేరు వ్యవస్థ అంటారు. ట్యాప్ రూట్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మీకు సాయిల్ లెవెల్ అంటే భూమి, ఈ విధంగా మీరు సాయిల్ ని ఇక్కడ లైన్ ద్వారా నేను ఇండికేట్ చేశాను మీకు. పైన కనిపించేటటువంటిది ఇది స్టెమ్ అన్నమాట, కాండము. ఇక సాయిల్ లోపల ఏ విధంగా ఉంది అంటే రూట్ సిస్టమ్ లో మీకు ట్యాప్ రూట్ సిస్టమ్ లో మధ్యలో మీకు తిక్కగా కనిపించేటటువంటిది ఇదంతా కూడా మెయిన్ రూట్, అంటే దీన్నే ప్రధాన వేరుగా చెప్తాం. ఈ మధ్యలో లావుగా ఉండేదంతా కూడా మెయిన్ రూట్. ఈ మెయిన్ రూట్ నుండి మీకు వచ్చేటటువంటివి ఇవేంటి అంటే ఇవి లాటరల్ రూట్స్, పార్శ్వ వేళ్లు అంటారు. తర్వాత ఈ లాటరల్ రూట్స్ నుండి వచ్చేటటువంటి చిన్న చిన్న రూట్స్ ఏమంటారు అంటే రూట్ లెట్స్, చిరువేళ్లు అంటారు. ఈ విధంగా మెయిన్ రూట్, లాటరల్ రూట్స్, రూట్ లెట్స్, ప్రధాన వేరు, పార్శ్వ వేళ్లు, చిరువేళ్లు, వీటన్నింటినీ కలిపి మనము ట్యాప్ రూట్ సిస్టమ్ గా చెప్తాం. ఈ ట్యాప్ రూట్ సిస్టమ్ ఎక్కడి నుండి డెవలప్ అవుతుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా పిండాక్షం ఎంబ్రియోనల్ యాక్సిస్ లో కింది వైపున ఉండేటటువంటి రాడికిల్ నుండి డెవలప్ అవుతుంది. అదే మోనోకాట్స్ ఏకదళ బీజాల్లో ఈ రాడికిల్ నుండి డెవలప్ అయినటువంటి ఈ ప్రైమరీ రూట్స్ అనేటటువంటివి కొద్ది రోజులే ఉంటాయి, తర్వాత ఇవి రెడ్యూస్ అయిపోతాయి, క్షీణించిపోతాయి అని చెప్పాను. ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఈ స్టెమ్ బేస్ నుండి అంటే ఈ కాండం యొక్క పీఠ భాగం నుండి చాలా రూట్స్ అనేటటువంటివి అన్ని కూడా సేమ్ థిక్నెస్ అంటే ఒకటే మందంలో ఉండేటటువంటి రూట్స్ ఒక్కసారిగా గుంపుగా డెవలప్ అవుతాయి. ఈ విధంగా స్టెమ్ బేస్ నుండి డెవలప్ అయినటువంటి టఫ్ రూట్స్ కాండం పీఠ భాగం నుండి గుంపుగా ఏర్పడ్డటువంటి ఒకే మందంలో ఉన్నటువంటి రూట్స్ నే మనం ఏమంటాము అంటే ఫైబ్రస్ రూట్ సిస్టమ్, పీచువేరు వ్యవస్థ అంటాం. ట్యాప్ రూట్ సిస్టమ్ లో ఏమవుతుంది మెయిన్ రూట్ లావుగా ఉంటుంది, దాని నుండి వచ్చినటువంటి రూట్స్ లాటరల్ రూట్స్ కొంచెం సన్నగా ఉంటాయి, లాటరల్ రూట్స్ నుండి వచ్చినటువంటి రూట్లెట్స్ ఇంకా సన్నగా ఉంటాయి. కాబట్టి వాటి యొక్క థిక్నెస్ లో వేరియేషన్ ఉంటుంది మెయిన్ రూట్, లాటరల్ రూట్, రూట్లెట్స్ కి. కానీ ఇక్కడ స్టెమ్ బేస్ నుండి వచ్చినటువంటి రూట్స్ అన్ని కూడా ఒకటే థిక్నెస్ లో ఉంటాయి, అన్ని కూడా గుంపుగా వచ్చేస్తాయి ఒకటేసారి స్టెమ్ బేస్ నుండి, కాండం పీఠ భాగం నుండి. ఇది రూట్ సిస్టమ్ లో ఉన్నటువంటి మోనోకాట్స్ కి డైకాట్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఇక వెనేషన్ గురించి వస్తే అంటే ఈనెల వ్యాపనం, లీఫ్ లోపల వెయిన్స్ యొక్క అరేంజ్మెంట్ చూసుకుంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రెటిక్యులేట్ వెనేషన్, ఇది మనకు దేంట్లో కనిపిస్తుంది అంటే డైకాట్స్ లో కనిపిస్తుంది, ద్విదళ బీజాల్లో కనిపిస్తుంది. రెటిక్యులేట్ వెనేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మీరు లీఫ్ ని సన్ లైట్ కి ఎక్స్పోజ్ చేస్తే మీరు క్లియర్ గా చూడొచ్చు, మధ్యలో ఉండేటటువంటిది అంతా కూడా ఇదేంటి అంటే మిడ్ వెయిన్, నడిమి ఈనె అంటారు. ఈ మిడ్ వెయిన్ నుండి వచ్చినటువంటి ఈ లాటరల్ వెయిన్స్ వీటిని ఏమంటారు అంటే పార్శ్వపు ఈనెలు అంటారు. ఇక లాటరల్ వెయిన్స్ నుండి వచ్చినటువంటి ఇంకా సన్నగా ఉండేటటువంటి వెయిన్స్ ఉంటాయి, వీటిని వెయిన్ లెట్స్ అంటారు, చిరు ఈనెలు అంటారు. ఈ విధంగా ఈ మిడ్ వెయిన్, లాటరల్ వెయిన్, వెయిన్ లెట్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతాయి, అంటే ఈనెలన్నీ కూడా ఇలా అల్లుకుపోతాయి. దానివల్ల మనకి ఒక మెష్ లాంటి స్ట్రక్చర్, ఒక వల లాంటి స్ట్రక్చర్ కనబడుతుంది. ఈ విధంగా మెష్ లాగా ఉండడం వల్ల దీన్ని జాలము అంటే వలలాగా ఉంది కాబట్టి జాలాకార ఈనెల వ్యాపనము అంటారు. దీన్ని ఇంగ్లీష్ లో రెటిక్యులేట్ వెనేషన్ అంటారు. అందుకే ఇక్కడ ఈ వెయిన్స్ అన్ని కూడా ఒక మెష్ లాగా అరేంజ్ అయి ఉండడం వల్ల ఈ డైకాట్ లీఫ్ ని కనుక మనము టేర్ చేస్తే, చించితే ఎలా కనిపిస్తుంది అంటే
ఇది వంకర టింకర్ గా చినుగుతుంది. సో ఇక్కడ మనము ఒరిజినల్ లీఫ్ లో కూడా చూడొచ్చు, ఈ మధ్యలో ఉండేది మిడ్ వెయిన్, ఇక్కడ ఇవి లాటరల్ వెయిన్స్, మళ్ళీ వీటి నుండి వచ్చేటటువంటివి ఇవి వెయిన్లెట్స్. ఇవన్నీ కూడా మనకి ఒక మెష్ లాగా అరేంజ్ అయి ఉన్నాయి. దీన్ని చించితే కనుక మనకి జిగ్జాగ్ గా వంకర టింకర్ గా చినుగుతుంది. ఇక ప్యారలల్ వెనేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అరటి చెట్టు ఆకు. ఇక్కడ బనానా లీఫ్ లో మీకు మధ్యలో ఒక థిక్గా ఉండేటటువంటి మిడ్ వెయిన్ కనబడుతుంది, ఇది మిడ్ వెయిన్. ఈ మిడ్ వెయిన్ నుండి వచ్చేటటువంటివి ఇవి లాటరల్ వెయిన్స్. నడిమి ఈనె నుండి మనకు పార్శ్వపీనెలు వస్తాయి. అదే విధంగా పార్శ్వపీనెల నుండి మళ్ళీ చిరు ఈనెలు వస్తాయి, వెయిన్లెట్స్. ఇక్కడ మీరు ఒక డయాగ్రామ్ లో ఇక్కడ చూడొచ్చు, మధ్యలో ఉండేది థిక్గా ఉంది మిడ్ వెయిన్. వీటి నుండి వచ్చేటటువంటివి ఈ బ్లూ కలర్ ఏంటి అంటే లాటరల్ వెయిన్స్. లాటరల్ వెయిన్స్ నుండి మళ్ళీ రెడ్ కలర్ లో వచ్చేటటువంటి వెయిన్లెట్స్. ఇక్కడ ఈ వెయిన్స్ అనేటటువంటి ఈనెలు దేనికి కూడా టచ్ అవ్వలేవు, ఒకదానికొకటి టచ్ అవ్వవు, అసలు ఓవర్ ల్యాపింగ్ అనేటటువంటిది ఉండదు. ఎట్లా రైల్వే ట్రాక్ లో రైలు పట్టాల లాగా ఒకదాని పక్కన ఒకటి ప్యారలల్ గా ఎలా రన్ అవుతాయో, ఈ వెయిన్స్ అన్ని కూడా ఈ మిడ్ వెయిన్, దీని నుండి వచ్చినటువంటి లాటరల్ వెయిన్స్, వాటి నుండి వచ్చినటువంటి వెయిన్లెట్స్ అన్ని కూడా ప్యారలల్ గా రన్ అవుతాయి. సో ఇలాంటి లీఫ్ ని గనక మనం చించితే ఎలా ఉంటుంది అంటే, అరిటాకులో మీరు చూస్తారు ఎప్పుడు కూడా మీకు చినగడం అనేటటువంటిది గాలికి చినిగినా కూడా అది ఇట్లా స్ట్రైట్ గానే కట్ అవుతుంది, జిగ్జాగ్ గా వంకర టింకర్ గా చినగదు. ఎందుకంటే వెయిన్స్ అన్ని స్ట్రైట్ గా ఉన్నాయి కాబట్టి అది వెయిన్ వెంటనే చినుగుతుంది. ఇక్కడ వెయిన్ అంటే ఈనెలు ఏ విధంగా స్ట్రైట్ గా ఉన్నాయో అంటే వెయిన్ లైన్ వెంటనే అది కట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కటింగ్ ని బట్టి మనం చెప్పొచ్చు అది ప్యారలల్ వెనేషనా లేకపోతే రెటిక్యులేట్ వెనేషనా. ఏదైనా లీఫ్ కనుక వంకర టింకర్ గా చినుగుతే అది రెటిక్యులేట్ వెనేషన్, స్ట్రైట్ గా కనుక చినుగుతే అది ప్యారలల్ వెనేషన్ గా మనం ఈజీగా చెప్పొచ్చు. ఇక లాస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే హెటెరోక్లామిడస్, హోమోక్లామిడస్. జనరల్ గా హెటెరోక్లామిడస్ అనేది డైకాట్స్ లో ఉంటుంది, మరి హోమోక్లామిడస్ అనేది మోనోకాట్స్, ఏకదళ బీజాల్లో కనబడుతుంది. ఫస్ట్ డైకాట్స్ గురించి చెప్తాను, అంటే హెటెరోక్లామిడస్ గురించి చెప్తాను. ఇందులో మనకు క్యాలిక్స్ అండ్ కరోల్లా రెండు కూడా మనకి సెపరేట్ గా క్లియర్ గా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఫ్లవర్ లో ఇక్కడ మనకి కింద ఈ గ్రీన్ కలర్ లో కనిపించేవన్నీ కూడా సెపల్స్, ఇవి అంటే రక్షక పత్రాలు. మరి క్యాలిక్స్ అంటే ఏంటి అంటే ఒక ఫ్లవర్ లో ఉన్నటువంటి అన్ని సెపల్స్ ని కలిపితే మనం క్యాలిక్స్ అంటాము. ద నెంబర్ ఆఫ్ టోటల్ సెపల్స్ ప్రెసెంట్ ఇన్ ఏ ఫ్లవర్. అదే విధంగా ఇక్కడ మీరు పెటల్స్ చూడొచ్చు, ఈ పింక్ కలర్ లో ఉన్నటువంటివి. ఒక్కొక్క దాన్ని మనం పెటల్ అంటాము, అంటే ఒక్కొక్క దాన్ని ఆకర్షక పత్రం అంటాము. కానీ ఒక ఫ్లవర్ లో ఉన్నటువంటి అన్ని పెటల్స్ ని కలిపితే కరోల్లా అంటారు. అదే తెలుగులో ఆకర్షక పత్రావళి అంటారు. క్యాలిక్స్ ని తెలుగులో రక్షక పత్రావళి అంటారు. ఇక్కడ ఈ విధంగా ఈ ఫ్లవర్ లో సెపల్స్ కి పెటల్స్ కి మధ్యన డిఫరెన్షియేషన్ అనేది క్లియర్ గా తెలుస్తుంది మనకి. ఏవి సెపల్స్ ఏవి పెటల్స్ అని చెప్పొచ్చు, కలర్ లో వేరియేషన్ ఉంది. అలా గనక ఉంటే దాన్ని మనం హెటెరోక్లామిడస్ అంటాం. ఇది మనకు డైకాట్స్ లో కనిపిస్తుంది. అదే మోనోకాట్స్ కి వచ్చేసరికి దీంట్లో మనకి సెపల్స్ కి పెటల్స్ కి మధ్యన డిఫరెన్స్ ఉండదు, రెండు సేమ్ ఒకే విధంగా ఉంటాయి. వాటి యొక్క స్ట్రక్చర్ అలాగే ఉంటుంది, కలర్ కూడా అదే విధంగా ఉంటుంది. అలా డిఫరెన్షియేట్ చేయలేని విధంగా ఉన్నటువంటి కండిషన్ ని మనం హోమోక్లామిడస్ అంటారు. అందుకే మనం సెపల్స్ పెటల్స్ అన్న డిఫరెంట్ వర్డ్స్ మనం వాడము, వాటిని సింపుల్ గా టెపల్స్ అంటారు. అదే తెలుగులోనైతే రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు అనకుండా పరిపత్రాలు అంటారు. ఇక్కడ హెటెరోక్లామిడస్ కి ఎగ్జాంపుల్స్ కొన్ని ఫొటోస్ చూడండి, ఫ్లవర్స్ వి. ఇది దతురా ఉమ్మెత్త. దీంట్లో మీకు స్పష్టంగా తెలుస్తుంది, కింద మనకి గ్రీన్ కలర్ లో ఉండేటటువంటిది ఇది సెపల్ అని, ఈ వైట్ కలర్ లో ఉండేటటువంటిది పెటల్ ఆకర్షక పత్రం అని తెలుస్తుంది. అదే విధంగా ఇక్కడ ఈ ఫ్లవర్ లో కూడా ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉండేటటువంటిది ఇది సెపల్ రక్షక పత్రము. అదే విధంగా ఇది మనకి ఈ పర్పుల్ కలర్ లో ఉండేటటువంటిది పెటల్ అనేది తెలుస్తుంది. ఇక మోనోకాట్స్ ఏకదళ బీజాల కిందికి వస్తే దీంట్లో మనము ఈ ఫోటోలో చూడొచ్చు, ఇవన్నీ కూడా ట్యూలిప్స్. సినిమా షూటింగ్ లో చూస్తాం ఎక్కువగా. దీంట్లో మనకి డిఫరెంట్ కలర్స్ ట్యూలిప్స్ చూడొచ్చు. ఇక్కడ ఈ ట్యూలిప్ అనేటటువంటిది మంచి ఆరెంజ్ కలర్ లో ఉంది, ఇది ఇక్కడ పర్పుల్ కలర్ లో ఉంది. దీంట్లో మీరు ఈ 3 టెపల్స్ కూడా మనకి అవుట్ సైడ్ ఉన్నాయి, బయట వైపున ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇన్సైడ్ ఉన్నటువంటివి కూడా 3 ఉన్నాయి. అంటే ఈ టెపల్స్ అనేటటువంటివి ఎన్ని వరల్డ్స్ లో అరేంజ్ అయి ఉన్నాయి, ఎన్ని వలయాలలో ఉన్నాయి అంటే 2 వలయాలలో ఉన్నాయి. ఒకటి అవుటర్ వరల్డ్, ఇంకొకటి ఇన్నర్ వరల్డ్. అవుటర్ వరల్డ్ లో 3 ఉన్నాయి, ఇన్నర్ వరల్డ్ లో 3 ఉన్నాయి. 3+3 గా చెప్తాం. ఈ రెండింటికి మధ్యన డిఫరెన్స్ లేదు కాబట్టి వీటిని సెపల్స్ పెటల్స్ అనకుండా ఏమంటున్నాం మనము, టెపల్స్ అంటున్నాం. ఇక్కడ ఈ లిల్లీ ఫ్లవర్ లో కూడా చూడొచ్చు, ఇది 1, ఇది 2, 3. ఈ 3 కూడా అవుటర్ వరల్డ్ లో ఉన్నాయి. తర్వాత 1, 2, 3 ఈ 3 కూడా మనకి ఇన్నర్ వరల్డ్ లో ఉన్నాయి. సో 3+3 టెపల్స్ అని చెప్తాం. ఇక్కడ వైట్ కలర్ లో ఉండేటటువంటి లిల్లీ ఇది. ఇక పై వైపున ఉండేటటువంటి ఏంటి అంటే ఈ 4, 5, 6 ఇవన్నీ కూడా పైన కనిపిస్తున్నాయి. 1, 2, 3 అనేది కింది కనిపిస్తున్నాయి. కింద ఉండేటటువంటి వాటిని ఏమో బయటి వలయంలో ఉన్నాయి, అవుటర్ వరల్డ్ లో ఉన్నాయి అంటారు. పైన ఉండేటటువంటి వాటిని లోపలి వలయము ఇన్నర్ వరల్డ్ లో ఉన్నాయి అని చెప్తాం. ఇక్కడ పింక్ కలర్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది 1, 2, 3 ఈ 3 కూడా అవుటర్ వరల్డ్. 1, 2, 3
ఈ 3 కూడా ఇన్నర్ వాల్. ఈ విధంగా మనకి సెపల్స్ పెటల్స్ అన్న డిఫరెన్షియేషన్ లేకుండా అన్ని సేమ్ కలర్ లో ఉండి టెపల్స్ గా ఉన్నటువంటి ఈ కండిషన్ ఏమంటామంటే హోమోక్లామిడస్ అంటాము. ఇది మోనోకాట్స్ ఏకదళ బీజాల్లో కనిపిస్తుంది. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.